బ్రేక్ఫాస్ట్ అంటేనే మన ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. చాలా వీడియోస్లో నేను చెప్పాను, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ వేలో ఫైబర్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కలిపి మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి. ఇలా బ్యాలెన్స్డ్గా తీసుకున్నప్పుడే డే అంతా మనం ఎనర్జెటిక్గా మనం చేసే యాక్టివిటీస్ చాలా హ్యాపీగా చేసుకుంటూ ఉంటాము. అండ్ మనకు నీరసం రాకుండా, మనకు క్రేవింగ్స్ రాకుండా హెల్తీగా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇవాళ మీకు నేను శాంపుల్ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తాను. ఇలాంటి బ్రేక్ఫాస్టే నేను చాలా మంది డైట్ ప్లాన్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఇలానే కస్టమైజ్ చేసి వాళ్ళందరికీ ఎవ్రీడే పంపిస్తూ ఉంటాము. సో అలాంటి బ్రేక్ఫాస్ట్ ఏంటి అని చూడాలి అనుకుంటే ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు, మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నడుస్తుందని. అండ్ ప్రతి మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి 16th of the month కి బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అండ్ వీళ్ళందరికీ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబెసిటీ వాళ్ళకు అందజేస్తున్నాం. మీలో ఎవరైనా ఒక బ్యాలెన్స్ డైట్ ని చేస్తూ హెల్తీ మీల్ ని తింటూ అండ్ మరియు నెక్స్ట్ మంత్ నుంచి మేము ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళకు వీడియోస్ ద్వారా పంపిస్తాము. ఇలా ఒక ఫిజికల్ యాక్టివిటీని అలవాటు చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే దాంతోపాటు ముఖ్యమైనది స్లీప్ని కూడా మెయింటైన్ చేసుకోవాలి. 7 to 8 hours ఇవన్నీ మెయింటైన్ చేస్తూ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు గైడెన్స్ ఇస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ ఛార్జెస్ పర్ మంత్ వచ్చేసి 3000 రూపీస్. మీలో ఎవరైనా ఇలా హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఆలస్యం ఎందుకు, కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటున్నానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఫుడ్లో ఏమి ఉంటుంది కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మేము నిన్న చేసుకున్న రాగి సంగటి. సో దీంట్లో మనము ఎప్పుడైతే రాగి సంగటి రైస్తో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామో ఈ రైస్లో రెసిస్టెన్స్ స్టార్చ్ ఫామ్ అవుతుంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నా కూడా ఎక్కువగా షుగర్ స్పైక్స్ ఉండవు. సో ఈ రాగి సంగటిలో నేను ఏం చేశాను అంటే మార్నింగ్ కొంచెం పెరుగు, కొంచెం సాల్ట్ అండ్ ఆనియన్స్ కలిపి ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నాను. దీంట్లో రాగిలో ఏముంటుంది, కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అండ్ దీంట్లో ఫైబర్ కి కొంచెం ఇంకా ఆనియన్స్ కలిపాను. సో ఇదొక హెల్తీ మీల్ ఫామ్ అయిందనమాట. దాంతో పాటు ప్రోటీన్ కి కూడా మనం చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా, అందుకని ఒక 2 బాయిల్డ్ ఎగ్స్. 1 బాయిల్డ్ ఎగ్ లో ఆల్మోస్ట్ ఆల్ మనకు 7 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. దాంతో పాటు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నేను ఎగ్ మీద సపరేట్ వీడియోనే చేశాను, ఆ వీడియోని కంపల్సరీగా చూడండి. ఇంకా నేను 4 వాల్నట్స్ అండ్ 4 బాదాం తీసుకున్నాను. ఎప్పుడైతే మనం నట్స్ తింటామో సోక్ చేసుకొని దీంట్లో హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ కంపల్సరీ మన బాడీకి అందచేస్తుంది. ఇలాంటి ఒక బ్యాలెన్స్డ్ మీల్ మనం మార్నింగ్ తీసుకున్నాము అంటే అరౌండ్ 9:30, 10 మధ్యలో మనం తినేసాము అంటే మీకు మధ్యాహ్నం 1:30 వరకు ఎటువంటి క్రేవింగ్స్ రాకుండా మీ టమ్మీ ఫుల్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు మధ్యలో ఆ స్నాక్స్ తినాలి, ఈ స్నాక్స్ తినాలి అన్న కోరిక రాదు. హెల్తీ వేలో మనము వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. మీలో ఎవరైనా ఇలా హెల్తీగా తినాలి అనుకుంటే కంపల్సరీ మా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను ఇంకా ఫర్దర్ వీడియోస్లో. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.